you. Connect Care Cure, Nizamabad's first doctor appointment booking app. Find your trusted doctor and book appointments in seconds. అందరికీ నమస్కారం. నిజామాబాద్ పట్టణంలో జరుగుతున్నటువంటి కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మొదటి ఘట్టం ముగిసింది. 3 తారీఖున విత్డ్రాయల్స్ ముగిసే సమయానికి 60 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు ఇచ్చింది. దాదాపు 60 డివిజన్లో ఎవరు కూడా రెండవ నామినేషన్ లేకుండా, రెబల్స్ బెడద లేకుండా అందరూ కూడా విత్డ్రా అయినారు. మా మాట మీద గౌరవం ఉంచి విత్డ్రా అయినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు చాలా ఏళ్ల తరబడి కొన్ని సమీకరణల వల్ల టికెట్ రాకపోయినా వారు పెద్ద మనసు చేసుకుని విత్డ్రా అయ్యి ఇప్పుడు అభ్యర్థులు సహకారం చేస్తూ ఉన్నారు. బీద ప్రజానికానికి ఇచ్చినట్టు సంక్షేమ ఫలాలు ఇవి కదా చూసేసేది. ఇలా మేము రుబాబ్తో బాజాబ్తా ధైర్యంగా చెప్తా ఉన్నాం. మేము ఈ జిల్లాకి ఈ అభివృద్ధి చేశామని, ఈ అభివృద్ధి ఫలాలు తీసుకొస్తామని, ఈ సంక్షేమం తీసుకొస్తా ఉన్నామని ఛాలెంజ్కి సిద్ధంగా ఉన్నాం. మేము రండి. ప్రజలు కూడా ప్రతిసారి మోసపోరండి. నిజామాబాద్ ప్రజలు విజ్ఞులు, అన్నీ ఆలోచించే ఓటేస్తారని అనుకుంటా ఉన్నాం. మాస్టర్ ప్లాన్ పెండింగ్లో ఉంది. దాన్ని డెఫినెట్గా దాని మీద ఆలోచిస్తాం. ఎన్నికల తర్వాత దాని మీద ఆలోచిస్తాం. ప్రజలు ఏది కోరుకుంటే అది చేస్తాం. కార్పొరేట్ సీట్ ఇచ్చాం, ఎక్కడ మేయర్ ప్రకటించలే. మేయర్ అభ్యర్థి ఇంకా మా పార్టీలో ఖరారు కాలే. ఆ ఖరారే సిస్టమ్ లేదు, తర్వాత డిస్కస్ చేస్తాం. రెండవ అంశము, నేను కూడా క్లారిటీ తీసుకున్నా. వారి వంశీ ఓటలు కొలతలతో కొంత తేడా వస్తే వారు కోర్టుకు వెళ్ళి ఉన్నారు. ఈ కేసు కోర్టులో పెండింగ్లో ఉంది. వీళ్ళు నిజంగా కోర్టు జడ్జిమెంట్ వస్తే కొంత తగ్గే అవకాశం ఉంది. ఆ తగ్గుదల వచ్చిన తర్వాత కడతామని వెయిట్ చేసినారు. బట్ ఎన్నికల్లో ఆయన కార్పొరేటర్గా పోటీ చేసే అవకాశం ఉంది కాబట్టి ఎన్నికల నియామకం మొత్తం కట్టాలని కట్టినాడు. ప్రజలకి నిజామాబాద్ కార్పొరేషన్కి రెవెన్యూ వచ్చింది. నీ చుట్టుపక్కల ఉన్నట్టు చాలామంది మిత్రులు ఇప్పుడు ట్యాక్స్ ఎగ్గొట్టి ట్యాక్స్ కట్టకుండా తిరుగుతూ ఉన్నారు. నేను లిస్ట్ ఇస్తాను మీకు, అది కట్టించండి. ఎస్, మేము కట్టించినాం. మా కార్పొరేటర్ అభ్యర్థితో ఆషామాషి 1, 2 కాదు, 7,68,00,000 చిలుకు ట్యాక్స్ కట్టించినాం. ప్రభుత్వానికి లాభం చేసినామా నష్టం చేసినామా? ఇది కోర్టులో పెండింగ్లో ఉన్న కేసు. కోర్టు నిర్ణయం అయిన తర్వాత 3 సంవత్సరాల కోర్టులో కేసు నడుస్తూ ఉంది. కోర్టు నిర్ణయం అయిన తర్వాత కడదామనుకున్నారు. ఇంతలోప్పుడు ఎలక్షన్లు వచ్చాయి. కోర్టు నిర్ణయం తర్వాత కానీ కట్టమని మేమే ఆదేశించినాము, కట్టినారు. ప్రభుత్వానికి ట్యాక్స్ వచ్చింది. మేము మేయర్ అభ్యర్థి ప్రకటించలే. ఎస్, నరేందర్ రెడ్డి గారు సతీమణి కూడా ఒక మేయర్ అభ్యర్థికి అవకాశం ఉన్నటువంటి అభ్యర్థిని, వారితో పాటు ఇంకా 2 అభ్యర్థులు మేము పరిశీలిస్తూ ఉన్నాము. మరి మీరు ఎవరి కోసం తాపత్రయపడతా ఉన్నారు? మీ దగ్గర మేయర్ అభ్యర్థి ఎవరి కోసం ఈ తపనంతా? ప్రజల కోసం తపన పడితే సంతోషిస్తాము. మేము నిజామాబాద్ ప్రజల యొక్క శ్రేయస్సు కోరి నిజామాబాద్ అభివృద్ధి కోసం తాపత్రయపడతా ఉన్నాం. ఎస్, బల్లగుడి శ్రీరామచంద్రుని ప్రమాణం చేసి చెప్తా ఉన్నాం. నిజామాబాద్ ప్రజల కోసం తప్పిస్తూ ఉన్నాం, ఆరాట పడతా ఉన్నాం. నిజామాబాద్ని యావత్ దేశంలో ఒక ప్రధాన పట్టణంగా చేయాలనే ఒక ఆకాంక్ష మేము ముందు పనిచేస్తూ ఉన్నాం. రండి, ప్రమాణపూర్తిగా చెప్తా ఉన్నాం. నిజామాబాద్ ప్రజల కోసం మేము పనిచేయాలనుకుంటా ఉన్నాం. వ్యక్తులు కాదు ముఖ్యం, ఇక్కడ మాకు సమాజమే ముఖ్యం. సమాజం కోసం పనిచేస్తాం. నిజామాబాద్ మాకు 58 ఏళ్ళ అనుబంధం ఉంది. నాకు ఈ గడ్డకి ఏమైనా చేయాలని తపనతోనే రాజకీయాల్లోకి వచ్చాం. నీతి నిజాయితీగా నిష్కల్మషం రాజకీయాలు నడుపుతా ఉన్నాం. మేము మచ్చ లేకుండా ఇదాకా వచ్చాం. చేయాలని తపన చేస్తాం డెఫినెట్గా, కానీ ఒక సిస్టమేటిక్గా చేద్దాం. రాజకీయాల్లో అందరికీ అవకాశం. నేను ఫలానా ఎవరు వద్దనే మాట లేదు. ఇక్కడ బీజేపీ పార్టీ ఉంది, ఎంఐఎం పార్టీ ఉంది, సిపిఐ పార్టీ ఉంది, సిపిఎం పార్టీ ఉంది, ప్రజాపంత పార్టీ ఉంది, సిపిఐ ఎంఎల్ ఉంది, ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి, టీఆర్ఎస్ ఉంది. ప్రజాస్వామ్యంలో అందరికీ స్కోప్ ఉంటుంది. ఎవరు ప్రజలను మెప్పు పొందే వారిని ఆదరిస్తారు. పనులు చేసి మెప్పు పొందే ప్రయత్నం చేయండి. కష్టపడి పనులు చేసే ప్రయత్నం చేయండి, ప్రజలు ఆశీర్వదిస్తారు. కానీ పనులు చేయము, కష్టపడము, సమయం వచ్చినప్పుడు సెంటిమెంట్ రాజేస్తాము, తద్వారా ఓట్లు పొందుతామంటే ఇది పరిస్థితి మంచిది కాదు. భవిష్యత్తులో మనకు వచ్చే తరాలకి ఇది విఘాతం కలిగిస్తుందని నా బాధ. కొంత నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు అవకాశం రాలేదు. మేము ఆఖరి నిమిషంలో ప్రయత్నం చేసాం, కానీ కుదరలేదు. ఎవరికైతే అవకాశాలు రాలేదో, నిజంగా కాంగ్రెస్ పార్టీ ఉండి మారకుండా ఉన్న వారికి ఏదో రకంగా న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం. ఇలా ఒక 5-6 కాన్స్టిట్యూన్సీలు ఇలాంటి సమస్య ఉంది. వాటిని పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తాం. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళినాం. ఎన్నికల తర్వాత వారికి సముచితంగా స్థానం ఇస్తాం.